1 కొరింథీ 12వ అధ్యాయము 8వ వచనం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. మన నిజ జీవితంలో జీవించడానికి, దేవునితో మనం నడవడానికి కావలసిన ప్రాముఖ్యమైన వరములు ఏం కావాలంటే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వివేచన అనే ఒక ఆత్మ మనకు కావాలి. జ్ఞాన వాక్యము మనకు కావాలి, బుద్ధి వాక్యము మనకు కావాలి కదా. అందరికీ కావాలి. చిన్నపిల్లలకు కావాలి, యవ్వనస్తులకు కావాలి, వృద్ధులకు కావాలి, మధ్య వయసు వారికి ఆ తారతమ్యము లేకుండా ఈ 3 అందరికీ కావాలి. కానీ అందరిలో ఏం పనిచేస్తుందంటే మనిషి యొక్క బుద్ధి పనిచేస్తుంది, శరీరము యొక్క బుద్ధి పనిచేస్తుంది, దయ్యం ఒక బుద్ధి కూడా పనిచేస్తుంది. మనిషి జ్ఞానం ఉంటుందండి. మనిషి జ్ఞానం కూడా పనిచేస్తుంది, దయ్యం జ్ఞానం కూడా పనిచేస్తుంది. ఇది పసిగట్టగలిగిన వాడే బుద్ధివంతుడు, జ్ఞానవంతుడు, వివేచన కలిగిన వాడు. ఇది పసిగట్టగలిగితే నీ జీవితం చాలా అద్భుతముగా, రమ్యముగా నువ్వు నడవగలుగుతావు. అయితే చూద్దాం, అపోస్తల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు అననీయ ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. అననీయ అనే వ్యక్తి వచ్చాడు. ఏం చేశాడట? తన పొలమును అమ్ముకొని డబ్బులు కొన్ని తీసుకొని వచ్చాడట. అది తనదే కదా. ఆయన పొలము అమ్ముకొని డబ్బులు తెచ్చాడండి. ఆయన సొమ్మ, వేరొకరి సొమ్మ. పేతురు అడుగుతున్నాడు, అననీయ నువ్వు నీ పొలము అమ్మి మొత్తము డబ్బులు తెచ్చావా అంటే, అవునయ్యా మొత్తము తెచ్చాను, నేను చాలా భక్తిపరుణ్ణి, అంత తెచ్చానయ్యా, నాకేం ఉంచుకోలేదు. ఎందుకు? అది నీదే కదా, నేను కొంత తెచ్చాను అని చెప్పొచ్చు కదా, నిజం మాట్లాడొచ్చు కదా అని పేతురు అంటున్నాడు. సాతాను నీ హృదయము ఎందుకు ప్రేరేపించింది? అక్కడ చూడండి, సాతాను ప్రేరేపించినప్పుడు అబద్ధములు ఆడుతాము, మోసం చేస్తాం, మనల్ని మనమే మోసగించుకుంటాం, మన ఎదుట ఉన్న వారిని కూడా మోసగిస్తాం. అయితే పరిశుద్ధాత్మను నువ్వు ఎందుకు మోసపరిచావు అని అక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏమున్నది? పేతురు కంటే బుద్ధివాక్యం ఉన్నదండి ఆయన లోపల. బుద్ధివాక్యం ఉన్నోళ్ళకు, జ్ఞానవాక్యం ఉన్నోళ్ళకు, వివేచన ఉన్నోళ్ళకు వారి హృదయం ఒట్టిగానే అట్లా కనపడిపోతుంది. నాకు ఆ వరాలు ఉన్నాయండి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో నాకు వినబడుతుంది, వారు ఏమి ఆలోచిస్తుంటారో నాకు అర్థమైపోతుంది. కొన్నిసార్లు చాలా భయంకరంగా ఉంటుంది, కొన్ని వినలేని పరిస్థితులు ఉంటాయి. కానీ వాటిని వాడుకునే ఒక కృపను ప్రభు ఇస్తే తప్ప అన్నీ నాకు తెలుసని ఎగిరి పడితే ఎక్కడో పడిపోతాం. ఎగిరి పడితే ఏమవుతుంది? సాతాను మనల్ని ప్రేరేపిస్తున్నదని అర్థం. ఈ ఒక అననీయ లోపలికి రాగానే, ఆ కానుక తీసుకుని రాగానే ఆయన మనసులో అనుకునేది అంతా గమనించి పేతురు ఆత్మపూర్ణుడై అడుగుతున్నాడు, ఇంతకే అమ్మాయివా అంటే నేనేం చెప్పాలి? ఇంతకు అమ్మలేదయ్యా అని చెప్పాలి. చూడండి, ఇంకా రోమపత్రిక
8వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మలో ఉండేట తాను సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మరి సాతాను మోసగించితే, సాతాను ఒకవేళ నిన్ను మోసగించినప్పుడు దేవుని పిల్లలవైతే నువ్వు గ్రహించాలి, నాకు ఈ బుద్ధి ఎందుకు వచ్చింది, నాకు ఈ పాడు బుద్ధి ఎందుకు వచ్చింది, నాకు ఈ దరిద్రపు ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ అబద్ధమాడే బుద్ధి నాకెందుకు వచ్చింది, నేను దేవుని పిల్లలను కదా, దేవుని కుమారుణ్ణి కదా, దేవుని కుమార్తెని కదా, ఆత్మ తానే నాతో ఉన్నాడు కదా, మరి నేను మంచి సాక్ష్యము పలకాలి కదా, మంచి సాక్ష్యము లేకుండా చెడ్డ సాక్ష్యము నాలోనికి ఎలా వచ్చింది అని సాతాను గాని కనిపెట్టగలిగితే ఆ ఆత్మ తాను నీలోనే ఉంటాడు, మంచి సాక్ష్యములు పలికిస్తాడు. మంచి సాక్ష్యములు, అబద్ధం ఆడవలసిన అవసరం ఆయనకు లేదండి. అక్కడ ఆయన పొలమే అమ్ముకున్నాడు, అయ్యా కొంత దాచిపెట్టుకున్నాను, కొంత తీసుకొచ్చాను అని చెప్తే అక్కడ నిజాయితీగా ఒప్పుకున్నందుకు దేవుడు కానీ ఆ యొక్క పేతురు కానీ ఏమనకపోవు, కానీ అక్కడ ఆత్మతో ఆయనను శపించినప్పుడు ఆయన మరణం అయిపోవడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నిజంగా శరీరంలో నువ్వు మరణించట్లేదు కావచ్చు, కానీ అబద్ధమాడినప్పుడెల్లా, పరిశుద్ధాత్మను ఆ మనుషులను మోసపరిచినప్పుడెల్లా కూడా నువ్వు ఆత్మలో చచ్చిన వాడవు, చచ్చిన దానవు. ప్రయోజనం ఏమైనా ఉన్నదా? ప్రయోజనం ఏమైనా ఉన్నదా? ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తాడా, ఆనందిస్తాడా? మనం అర్థం చేసుకోవాలి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను, విస్తారమైన దర్శనములు ఇచ్చి ఉన్నాను, ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా నేను మాట్లాడాను. ఏం చేశాడు? పాత నిబంధనలో అనేక పర్యాయములు మాట్లాడేట, అనేక పర్యాయములు చెప్పాడట, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది రైట్ కాదు అని. కానీ ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని ఉపమాన రీతిలుగా చెప్పినా కూడా ఈ పరిశుద్ధ గ్రంథములో అనేకుల చరిత్ర మనకు కనపడుతున్నది. ఇలా బ్రతుకుతే పతనమైపోతావు, ఇలా బ్రతుకుతే బాగుపడతావు అని బాగుపడ్డ వాళ్ళ చరిత్ర ఇందులో ఉన్నది, పతనమైపోయిన వారి చరిత్ర ఇందులో ఉన్నదండి. అందుకని అంటున్నా, అనేక పర్యాయములట ఉపమాన రీతిగా అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు అని మాట్లాడినా కూడా, హెచ్చరించినా కూడా అనేకులు చెడిపోయిన వారు ఉన్నారు, అనేకులు బాగుపడ్డవారు కూడా ఉన్నారా లేదా? ఈరోజు సార్వత్రిక సంఘములో అనేకులు ఎన్నో ఉపమానములు విని, ఎన్నో ప్రవచనాలు విని, ఎన్నో ప్రసంగాలు విని బాగుపడ్డవారు ఉన్నారు, చెడిపోయిన వారు కూడా ఉంటున్నారు. ఈరోజు వరకు కూడా సంఘ చరిత్ర మారటలేదు. మారుతుందా? వాళ్ళు తాగుతున్నారండి, కొంతమంది అది చెప్తారు, వాళ్ళు తాగుతున్నారండి, వాళ్ళు అట్లాంటి వాళ్ళండి. ఎందుకు దేవుని నామానికి అవమానం రావట్లేదా? నువ్వు దేవుని పిల్లవైతే, దేవుని కుమారుడవైతే ఆత్మ తానే నీతో ఉన్నదని నువ్వు ఎరగవా? నువ్వు గ్రహించవా? ఆ సాతాను వచ్చి నిన్ను శోధించినప్పుడు, నీ శరీరమును ప్రేరేపించినప్పుడు, నీ మైండ్ను డైవర్ట్ చేసినప్పుడు, ఇది నా ఆలోచన కాదు, నా దేవుని పద్ధతి కాదని నువ్వు గ్రహించగలుగుతున్నావా? బుద్ధి నీకు ఉన్నదా? ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తారండి, ఇష్టం వచ్చినట్లుగా. నా జీవితం నా ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం, నా వాళ్ళు నా ఇష్టం. నీ ఇష్టం నడవదు, నీ ఇష్టము అన్నిసార్లు నీ ఇష్టం నడవదు. కానీ దేవుని యొక్క బిడ్డలుగా మనం నడుచుకుంటే మన జీవితం అద్భుతముగా ఉంటుంది. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 15వ వచనం నుంచి 23 వచనాల వరకు మనం చదువుకుందాం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ
దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనములో నెరవేర్చబడుతున్నాయి. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలు ఇచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైపోయినందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పెను. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తియా అను ఇద్దరిని నిలవబెట్టి, చూడండి, ఇక్కడ 120 మంది మేడగదిలో కలుసుకున్నారు కదా. 120 మంది కూడా మేడగదిలో ఉంటే వారి మీదకి బలమైన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. కానీ పేతురులోనికి ఒక ప్రత్యేకమైన ఆత్మ వచ్చింది. ఆయన బోధించే ఆత్మ తనలోనికి వచ్చింది. ఈ బుద్ధి వాక్యము తనలోనికి వచ్చి ఆయన ప్రవచిస్తున్నాడు. ఏమని? పునరుద్ధానమును గురించి ప్రవచిస్తున్నాడు. యేసు మరణమును గురించి ప్రవచిస్తున్నాడు. మనలో ఒక్కడు. పూర్వమే దావీదు కాలంలో దావీదు తన యొక్క కీర్తనల గ్రంథంలో రాయబడిన మాటలన్నీ చెప్తున్నాడు. ఆయనకేం తెలుసండి? బుద్ధి వాక్యము ఆయన లోనికి వచ్చింది. ఆయనకు ఆ బుద్ధి ద్వారా కనబడుతున్నాయి. ఆయన ఏమంటున్నాడంటే, మనలో ఒకడు ఆయనను అప్పగించాడు. వాడు తలకిందలుగా పడి చచ్చిపోతేనట మన పేగులు బయటపడ్డాయి అని చెప్తున్నాడు. మన యొక్క దేవుడు పునరుద్ధానుడై లేచి ఉన్నాడని పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన మరణం ఎట్లా జరిగిందని సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది ఎప్పుడు ప్రవచించబడింది అని కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని బిడ్డ, చాలా సంవత్సరాల నుంచి వాక్యం చదువుతున్నావు, కానీ వాక్యానుసారమైన జీవితం ఉన్నదా? ఎన్నో ప్రవచన వాక్యములు చదువుతున్నావు, కానీ నీకు వాక్యం అంటే, దేవుడంటే భయం ఉన్నదా? ఇస్కరియోతు యూదాలాగా జీవించేవారు లేరండి? లేరా? వాక్యము చదువుతూ, వాక్యం వింటూ, కొట్లాట పెట్టుకునేటప్పుడు కూడా వాక్యమును ఎత్తిపట్టి కొట్లాడుతూ ఉంటారు. వాక్యమును ఎత్తిపట్టి కొట్లాడుతూ ఉంటారండి. వాక్యము ఎత్తి దేవుడు భయము లేకుండా వాక్యము చెప్తూ మాట్లాడుతూ ఉంటారు. నాకు భయం వేస్తుందండి, నాకు భయం వేస్తుంది. చూడండి, పేతురుకు బుద్ధి వాక్యం రాగానే ఆయన కన్నులు తెరవబడి, సాతాను ఏం చేసింది, మనుషులను ఎట్లా ప్రేరేపించింది, దేవుని కార్యం ఎట్లా జరిగింది, ఎప్పటి నుంచి దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడ్డది దావీదు ద్వారా, ఆయన అన్నీ ప్రవచిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అన్నీ ప్రవచిస్తున్నాడు. మనము వాక్యం వింటున్న మనము సాతాను ప్రేరేపణ లేకుంటే మన ప్రేరేపణ, మన బుద్ధియా, దేవుని బుద్ధి వాక్యములో నుంచి నేను నడుస్తున్నానా అని నువ్వు ప్రతిరోజు గ్రహించుకోవాలి. ప్రతిరోజు గ్రహించుకోవాలి. గ్రహించుకోరు. బడబడ 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 మన వాక్యం చదువుతాం, ప్రార్థన చేద్దాం కదా. తర్వాత అక్కడికి పోయి అది, ఇక్కడికి పోయి ఇది, మన ఇష్టం వచ్చినట్లుగా మన జీవిత విధానమును, బండ మీద ఇల్లు కట్టినవాడు బుద్ధిమంతుణ్ణి పోలినవాడు అన్నాడు యేసు ప్రభు. ఇసుకలో కట్టుకున్నవాడు గాలి వచ్చింది, వరద వచ్చింది, అది కూలిపోయింది. బండ మీద కట్టుకున్నవాడు వరద వచ్చింది, గాలి వచ్చింది, బండ మీద కట్టిన ఇల్లు స్థిరముగా నిలబడ్డది.
నీ ఇల్లు స్థిరముగా నిలబడాలంటే బుద్ధితో నీ ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు అంటే ఈ గోడలు కట్టడం కాదు, ఎవడైనా కడతాడు అది కదా. కష్టపడి పని చేస్తే ఎవడైనా కడతాడు. ఈ గోడలు కట్టడం కాదు, కానీ ఈ ఇల్లు కట్టుకుంటే ఆ బండ మీద, క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడితే, ఆ రాజ్యములోనికి నువ్వు వెళ్తే, ఆ నిత్య రాజ్యములో నువ్వు నిలబడితే అప్పుడు నీ జీవితంలో విజయము. జ్ఞానవాక్యము చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 3వ వచనం నుంచి 12వ వచనం వరకు. అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మొక్కితివా? ఇదంతయో నీదగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అపవాది శోధించి 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 కొంతకాలం అయిన తర్వాత యేసును విడిచిపోయిందట. ఎవరిని విడిచిపోయింది? మనమైతే కొంతకాలము శోధింపబడి 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 దాన్నే ఇల్లుగా చేసుకుంటాం కదా, దాన్నే ఇల్లుగా చేసుకుంటాం. చూడండి, అక్కడ బాప్తిసం తీసుకున్నాడు యేసు ప్రభు. బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మతో అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. ఎక్కడికి కొనిపోబడ్డాడు? మంచి బిల్డింగ్లోని కొనిపోబడలే కదా, మంచి ఒక రాజభవనంలోనికి వెళ్ళలే. ఎక్కడికి వెళ్ళాడంటే అరణ్యములోనికి పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యములోనికి తీసుకొని వెళ్ళాడట. అక్కడ అపవాది శోధించడం ప్రారంభిస్తున్నది. అది నీకు ఇస్తాను, ఇది నీకు ఇస్తాను, అది రొట్టెలుగా చేసుకో, రాళ్ళను అట్లా చేసుకో, ఇట్లా చేసుకో అంటే రకరకాలుగా శోధించినప్పుడు వాక్యముతో జవాబు చెప్తున్నాడు. వాక్యముతో జవాబు చెప్తున్నాడు. సాతానుగాడు కొన్నిసార్లు వాక్యాన్ని పట్టుకొని వస్తాడు. కొంతమంది చెప్తారు, విచిత్రమైన వాక్య ఉపదేశములు పెడతారు. ఏంటిది? స్టేటస్లా విచిత్రమైన వాగ్దానములు పెడతారు. అక్కడ ఏమంటున్నాడు? ఈ రాళ్ళను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించు అంటున్నాడు. ప్రభు ఏమంటున్నాడు? ఆహారము వలన మాత్రమే కాదు బ్రతుకుతాడు మనిషి, దేవుని వాక్కు వల్ల బ్రతుకుతాడు అని చెప్పాడు. అంటే ఒకవేళ ఆహారము లేకపోయినా కూడా దేవుడు బ్రతికించగలడు. 3 రోజులు కూడా ఆయనతో ఉన్న ప్రజలు ఆహారము లేకుండానే ఉన్నారు. అరణ్యములో ప్రజలు 40 సంవత్సరాలు నడిచినప్పుడు కూడా మంచి మంచి వంటకాలు ఏమీ చేసుకోలేదు, కానీ మన్నాను కురిపిస్తే దానితో పోషించగలిగిండు దేవుడు కదా. ఆహారమే ఉంటే నా దేవుడు పోషించేవాడు కాదు, ఆహారము లేకున్నా నా దేవుడు పోషించేవాడు అని చెప్పాడు. ఇవన్నిటిని నీకు ఇస్తాను, ఇవి నా వశంలో ఉన్నాయంటే దేవుడు ఏమని చెప్పాడు వానికంటే, నీ దేవుణ్ణి శోధించవద్దని తెలియదా నీకు అన్నాడు. చూడండి, అనేక పర్యాయములు ఆయనను శోధించడము. ఆకలితో ఉన్నాడు, చాలా వేదన అనుభవిస్తున్నాడు, చాలా శరీరంలోనే ఉన్నాడు, బాధను అనుభవిస్తున్నాడు. ఒక పక్కన శోధన కానీ వాక్యముతో సాతాను జయిస్తున్నాడు. దేవుని బిడ్డ, అనేక మార్లు నిన్ను అపవాది శోధించినప్పుడు వాక్యముతో నువ్వు గెలుస్తున్నావా? వాక్యముతో వానికి సమాధానం చెప్పగలుగుతున్నావా? ఇట్టే బోర్లు పడతారు, నిజంగానే కదా, ఇది వాక్యం నిజమే కదా, ఈ వాక్యం ఇట్లనే ఉన్నది కదా,
ఇట్లనే ఉన్నది, ఇంకొక దిక్కు అట్లనే ఉన్నదని చూసుకొని దాన్ని కరెక్ట్ చేసుకొని నీ జీవితాన్ని బాగు చేసుకున్నప్పుడు, దేవుని మార్గంలో నువ్వు నడిచినప్పుడు నీ జీవితం జయకరముగా, ఒకరోజు అపవాది నిన్ను విడిచిపోవాలి, కానీ అపవాది జీవితాంతం నిన్ను పట్టుకొని గిరగిరా 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 నువ్వు తిరుగుతావు, నీ చుట్టూ ఉన్నవారిని తిప్పుతావు, నీ ఇంట్లో ఉన్నవారిని తిప్పుతావు, నీ మైండ్ సరిగ్గా ఉండదు, నీ నడక సరిగ్గా ఉండదు, నీ ఆలోచన కరెక్ట్గా ఉండదు, నువ్వు వాక్యం చదవవు, చదివింది నీ మనసులో ఉండదు కదా. కానీ యేసు ప్రభు మాత్రం ఏం చేస్తున్నా అంటే శరీరధారిగా ఉన్నప్పుడు వాక్యముతో సాతాను జయించాడు. దేవుని బిడ్డలారా, శరీరంలో ఉన్న నీవు వాక్యముతో జయిస్తున్నావా? వాక్యం చదవడం వస్తున్నదా? చదివిన దాన్ని గ్రహించగలుగుతున్నావా? సాతాను వచ్చినప్పుడు ఈ వాక్యమును ఎత్తిపట్టి ప్రార్థన చేసి జయించగలుగుతున్నావా? ఒకవేళ కరెక్ట్గా ఒక విశ్వాసి కూర్చుంటేనండి, వాక్యం పట్టుకొని కూర్చుంటే ఎంత పెద్ద సాతానుగాడైనా నీ ముందు నిలవడు. నేను ఎరుగుదును, నా ఆత్మీయ జీవితంలో ప్రారంభము నుంచి నేను సాతానుతో పోరాడి గెలిచాను. ఇప్పుడు నా జోలికి వర్రాడు. మొన్న ఒక దయ్యం మాట్లాడుతూ ఉన్నది, అమ్మో అయ్యో నేను రాను, ఇక్కడ ఎంత మంట ఉన్నది, నేను రాను, ఇక్కడ ఎంత మంట ఉన్నది అని పారిపోడు. ఇక్కడ ఏముంటుంది తెలుసా? దేవుని ఒక అగ్ని ఉంటుందండి. వారి సాక్ష్యం చెప్పలేదు, వారి సాక్ష్యం నేను చెప్పచ్చా? చెప్తావా? నువ్వు సాక్ష్యం చెప్తావా? సాక్ష్యం చెప్తురా. పోయిన శనివారం మేము ఇక్కడికి వచ్చాం, హాస్పిటల్లో చూపించుకొని మా పాపని మమ్మీ దగ్గరికి వచ్చాం, మాట్లాడాం, మళ్ళీ అమ్మ వాళ్ళ షాప్కి వెళ్ళాం. బాగానే ఉంది, ఆడుకుంటుంది. మా పాప ఆడుకుంటుంటే చేతిలో నుంచి కుచ్చుకుంటుందని తీసింది మా మమ్మీ, అంతే. ఇక తను ఏడవడం స్టార్ట్ చేసి మొత్తం ఊపిరి ఆపేసింది. ఊపిరి బిగబట్టి మొత్తం పెదవులు, ఫేస్ మొత్తం డార్క్ బ్లూ కలర్గా, నాలిక. ఇక మాకు భయం వేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చే లోపల ఒక్కసారి అని అన్నింది. ఇక అసలు ప్రాణం లేదు, ఏం లేదు. అక్కడి నుంచి మా అమ్మ నేను ఉరుక్కుంటూ వచ్చి గేట్ దగ్గర అలానే ఉందా అని మా మమ్మీ పైన ఉంది, మమ్మీ అని అరుస్తూ వచ్చేసరికి మళ్ళీ అమ్మ మీద మామూలుగానే ఇలానే ఉంది. గేట్ తీసుకొని లోపలికి వచ్చేవారికి అప్పుడు నవ్వడం. మేము పైకి వెళ్ళే వరకు మమ్మీ దగ్గరికి చెప్పి నవ్వుతుంది. పైకి వెళ్ళి మమ్మీని కలిసి మళ్ళీ ప్రేయర్ చేయించుకునే వరకు మళ్ళీ యాక్టివ్గా ఉంది. ఆ రోజు కాకుండా మళ్ళీ నిన్న దినమందు అసలు ఎన్ని టానిక్లు పోసినా 1 డే మొత్తం 101 ఉంది. నిన్న మార్నింగ్ అంకుల్తో ప్రేయర్ చేయించుకొని ప్రేయర్ చేసినంతసేపు తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. ఇక్కడికి వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించిన ఏం లేదు. నిన్న వచ్చి ప్రేయర్లో కూర్చున్నాక మొత్తం హీలింగ్ వచ్చి నైట్ నుంచి పాప ఆడుకోవడం స్టార్ట్ చేసింది. నిన్న ప్రేయర్ అయిపోగానే అసలు తనంతటా తాను అక్కడ కూర్చొని చప్పట్లు కొట్టడం, పాటలు పాడుతుంటే ఎగరడం చేసింది. దేనికి స్తోత్రం. ఊపిరి అయిపోయింది అనుకున్నారట. నా బిడ్డ అయిపోయిందమ్మా అన్నదట. బ్లూ కలర్ వచ్చేసిందట. ఇక్కడి వరకు మొత్తం బ్లూ కలర్ వచ్చేసి ఆ అమ్మాయి శ్వాస కూడా తీసుకోలేదట. కానీ గేటు తీస్తూ ఉంటే దేవుని ఆత్మ తాకి ప్రాణం వచ్చేసింది. అట్లా అనేక సాక్ష్యాలు ఉన్నాయి. వాక్యము ఉన్నప్పుడు, వాక్య ధ్యానము ఉన్నప్పుడు, వాక్యము మన లోపల ఉన్నప్పుడు, వాక్యము మన ఒక చుట్టూ ఉన్నప్పుడు, మన వాక్యం ధ్యానిస్తూ ఉంటే ఏమవుతుంది? ఇదంతా కూడా నిండుకుంటుందండి. ఆ గోడలు, ఈ తలుపులు ఏది ముట్టుకున్నా కూడా అభిషేకం అక్కడ ఉంటుంది. అంతే, అభిషేకం అక్కడ ఉంటుంది. చనిపోయిన వారు బ్రతుకుతారంటే బ్రతుకుతారు. ఆయన అట్లాంటి అద్భుతం చేసే దేవుడు అండి. కానీ వాక్యము నీలో లేకపోతే, యేసు ప్రభు వాక్యముతో జయించాడు సాతాను కదా. వాక్యము మన జీవితంలో ఉండకపోతే ఈ జయ జీవితం అనేది మనం చూడలేము. వాక్యము మన జీవితంలో నరములో ఇముడుకొని పోవాలి. వాక్యంలో ఏమున్నది? జీవమున్నది. వాక్యములో జీవమున్నది. వాక్యములో జీవమున్నది. వాక్యము వద్దు మనకు కదా. సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు కావాలి, కథలు చెప్పేవారు కావాలి, నవ్వించేవారు కావాలి, గద్దించేవారు వద్దు.
గద్దించేవారు ఉంటే మేము ఇంకొక కాడికి వెళ్తాం. మన దగ్గర ఎవరు లేరు అలాంటి వారు. దేవునికి స్తోత్రం. మేము తిట్టినా ఇక్కడే ఉంటారు, మేము కొట్టినా ఇక్కడే ఉంటారు. మాకు మంచి నమ్మకమైన పిల్లల్ని ప్రభు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 15వ వచనం నుంచి 22వ వచనం వరకు చదవాలి. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచన చేయుచు బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావని, నువ్వు సత్యవంతుడవై ఉన్నావని, దేవుని వాక్యం నువ్వు సత్యముగా బోధిస్తున్నావని, నీవు ఎవరిని లక్ష్య పెట్టవని, మోమాటము లేనివాడవని ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనము ఎరిగి వేషధారులారా నన్నెందుకు శోధిస్తున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరు అనిరి. అందుకాయన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. ఆయన ఏదో శోధిస్తామని, ఆయన ఏదో తప్పుడు వ్యక్తిగా చేద్దామని, వీడు ఎట్లయితే పడతాడు వీడు మంచిగా అక్కడికి ఎక్కిద్దాం అంటారు కొంతమంది కదా. కొంతమంది, అబ్బా నీ చీర చాలా బాగున్నది అంటారు, అబ్బా నీ గొలుసు చాలా బాగుంది. మనం ఒట్టిగానే పడిపోతాం, బలహీనులం కదా. అవ్వ దగ్గరికి వచ్చి, అవ్వా నువ్వు పండు తింటే జ్ఞానవంతురాలు అయిపోతావు, నీ కళ్ళు తెర్రబడతాయి, నువ్వు దేవత వల్ల మారిపోతావు అనగానే తీసుకొని తినేం చేసింది? అయ్యకు కూడా ఇచ్చింది. అయ్యా అవ్వ ఇద్దరు కలిసి మనల్ని ఇక్కడ దాకా లాక్కుంటూ వచ్చారు. అయ్యా అవ్వ ఇక్కడ దాకా. అక్కడ ఏం చెప్తున్నారంటే, అయ్యా నువ్వు చాలా మంచివాడవు, చాలా జ్ఞానవంతుడవు, నువ్వెవ్వరికి భయపడవు, నువ్వు వాక్యంలో చాలా చక్కగా బోధిస్తావు అని ఆయన మోసపుచ్చే మాటలు మాట్లాడితే ఆయన హృదయమును ఎరిగాడట. జ్ఞాన వాక్యము ఉంటే హృదయములో ఏం మాట్లాడుతున్నదో అక్కడ వినబడుతుందండి. ఇక్కడ వచ్చి మాట్లాడుతూ ఉంటే మోసపుచ్చే మాటలను చూసి సంబరపడిపోలేదు యేసు ప్రభు కదా. కొంతమంది ఉట్టిగానే సంబరపడిపోతారు, ఉత్తగానే అక్కడికి ఎక్కుతారు, అక్కడి నుంచి తపేళ్ళు మన కింద పడతారు. ఈ అలవాటు చాలామందికి ఉంటుంది. ఈ అలవాటు ఉండకూడదు. బుద్ధి వాక్యం ఉన్నవారికి వారికి తేటగా కనబడుతుంది. వేషధారులారా నన్ను ఎందుకు శోధిస్తున్నారు అన్నాడు అని ఆ యొక్క నాణ్యం తీసుకొని రండి అంటే దాని మీద ఏమున్నదంటే కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. ఆయన జ్ఞానము చూసేటవారు ఆశ్చర్యపడి ఇక్కడ మాకు దొరకలేదే అని వారు ఆయనను విడిచిపోతున్నారా? ఇంకా గట్టిగా అయస్కాంతం లెక్క పట్టుకుంటున్నారా? విడిచిపోతున్నారా? గట్టిగా అయస్కాంతం లెక్క పట్టుకుంటున్నారా? కొంతమంది అయస్కాంతం లెక్క పట్టుకుంటారు, కొంతమంది గజ్జి లెక్క పట్టుకుంటారు. కొంతమంది గజ్జి ఎప్పుడు చూసినా దురద గజ్జిలాగా పట్టుకుంటారు, కొంతమంది అయస్కాంతంలాగా పట్టుకుంటారు. అయస్కాంతంలాగా పట్టుకుంటే పర్వాలేదు, కానీ గజ్జిలాగా పట్టుకుంటే మాత్రం వదిలించుకోండి. దేంతో వదిలించుకోవాలి? జ్ఞాన వాక్యము నీలో ఉండాలి. ఉండకపోతే నవలలు బాగా చదువుతాం, సినిమా స్టోరీలు బాగా గుర్తుంటాయి. సినిమా స్టోరీ చెప్పమంటే మొదటి నుంచి ఆఖరి వరకు గడగడగడగడగడ చెప్పేస్తాం కదా. కానీ మనకు వాక్యం అంటే అస్సలు మన మైండ్లో ఉండదు. అందుకనే సాతాను మిమ్మల్ని శోధిస్తూ ఉన్నది. ఈ జ్ఞాన వాక్యము మీలో ఉన్నప్పుడు మీరు జ్ఞానవంతులుగా ఉంటారు, ఎవ్వరికి మీరు దొరకరు. ఒక మంచి ఆత్మీయుడు ఎవ్వరికి అర్థం కాడు. సత్యం ఇది. మంచి ఆత్మీయుడు ఎవ్వరికి అర్థం కాడు. దేవునికి ఆయనకు మాత్రమే
మంచి ఒక సంబంధం ఉంటుంది. ఆయనతో వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళతో ఆయన మాట్లాడతాడు, అన్నీ తెలిసిపోతే కాముగా ఉంటారు. ఏం తెలియని వాడు ఏం చేస్తాడో తెలుసా? ఫోన్ తీసా, అలా జరిగిందట కదా, ఇలా జరిగిందట కదా, అట్లా అయిందట కదా, మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను చూద్దాంలే కదా. మళ్ళీ ఇంకా ఈమె ఇంకొక ఆయన ఫోన్ ఆయన ఇంకొక ఆయనకు ఫోన్ చేస్తాడు. ఇవన్నీ ఏంటి అంటే సాతాను ప్రేరేపణ. ఏదైనా నీకు కనపడితే, ఏదైనా నీకు తెలిస్తే దేవుని దగ్గర పరిష్కరించుకోవాలి. దేవుని దగ్గర పరిష్కారం దొరకదు మనకు. ఎందుకంటే మనకు అంత ఇప్పటిదాకా పాట పాడేవు కదా, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెడితే, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టడం ఎక్కడదండి? ఈ రోజులు మాట్లాడినా, నెలలు మాట్లాడినా, సంవత్సరాలు మాట్లాడినా తీగ లాగుతానే ఉంటారు, తీగ సాగుతానే ఉంటుంది. దరిద్రమంతా నీ ఇంటిలో, నీ ఒంటిలో, నీ కళ్ళల్లో, నీ మనసులో, నీ నోటిలో అది విముడుకపోతుంది. మన ప్రత్యక్షతల కొరకు కాదు కానీ పక్కన వారి ప్రత్యక్షత మనకు కావాలి. ఆమె చెప్పండి, పర్వాలేదు, ఆమె చెప్పండి. ప్రక్కన వానికి ఏం జరుగుతుందన్న ప్రత్యక్షతలోనే మనం వెళ్తూ ఉంటాం. పౌలేమో మన జీవితమును గురించి ప్రత్యక్షత నీకు కావాలి అని సంఘముల గురించి ప్రార్థన చేస్తున్నాడట. అయితే మనమేం చేస్తామంటే, సాతాను ఏం చేస్తుందంటే, నీ గురించి ఏంటి, నీకు బాగానే ఉన్నావు, నీకు మంచి జ్ఞానమే ఉన్నది, నీకు మంచి విద్యనే ఉన్నది, నువ్వు మంచిగానే గెటన్ అవుతావు, నువ్వు కాదు కానీ నీ పక్కనోని చూడు, ఈ ప్రత్యక్షతల గుండా నడిపిస్తుంటే, జ్ఞానవాక్యము నీలో ఉంటే దేవుని బిడ్డ ఇది ప్రమాదమని నువ్వు తెలుసుకుంటావు. నా జీవితము నేను కట్టుకోవాలి, నా ఇల్లు నేను కట్టుకోవాలి, నా భవిష్యత్తు నేను కట్టుకోవాలి, నా కుమారుల గురించి, నా కుమార్తెల గురించి, నా ఇంటిని గురించి ఆసక్తి ఉండాలి. కానీ సాతాను ప్రేరేపించినప్పుడు ఈ పక్కింటి వాళ్ళని గురించి ఆలోచన ఉంటుందండి. నిన్ను గురించిన ఒక్క ప్రత్యక్షత నీకున్నదా? నీ కుమారుని భవిష్యత్తు గురించిన ఒక్క ప్రత్యక్షత నీకున్నదా? నీ కుమార్తెను గురించిన ప్రత్యక్షత నీకున్నదా? నీ భవిష్యత్తును గురించిన ప్రత్యక్షతలు లేవే. ఉన్నాయా అన్నవారు చేతులు ఎత్తండి. ఉన్నాయా? గుడ్డెత్తి చేనులో పడ్డట్టుగా ఏం తెలియదు, స్తోత్రం మాత్రం అయిపోయింది కదా. ఎప్పుడైతే మనని గురించి మనము ప్రభుతో ఐక్యమై, ఆయన అంటున్నాడు, నేను మంచి ద్రాక్షవల్లినే ఉన్నాను, నాతో అంటుకట్టబడి మీరు బహుగా ఫలించుడి, పక్కవాన్ని ఫలింపజేయండి అని చెప్పట్లేదు. ఫలించని తీగను పెరికి తీసి బయట పారవేయబడుతుందట. నీ గురించిన ప్రత్యక్షతలు కావాలి, నీ గురించిన కలలు కావాలి. యోసేపు ఏం కలగన్నాడు? పనులన్నీ వచ్చి నాకు సాష్టాంగ నమస్కారం చేసేయ్యా, నా ఒక్క పన మాత్రం లేచి నిలబడ్డాయంటే తండ్రి కానీ అన్నదమ్ములు కానీ లేచారు. ఆయన ప్రత్యక్షత ఆయన చెప్తే వీళ్ళు లేచి పడితే ఏమవుతుందండి? ఏం కాదు. యోసేపుకి ఏమున్నదంటే ఆయనను గురించిన ప్రత్యక్షత ఉన్నది కనుక యోసేపును ఎవడు ఏమీ చేయలేడు, కదిలించలేడు కదా. ఆయనకు ప్రత్యక్షతలు ఉన్నాయి, ఆయన నక్షత్రములన్నీ సాగిలపడడం ప్రత్యక్షత ఉన్నది ఆయన బ్రతుకు గురించి. ఈ బుద్ధివాక్యము జ్ఞానవాక్యం ఆయన జీవితంలో ఉన్నది కనుక ఆయనకు అందరూ సాగిలపడుతున్నారని ఆయన ఒక ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. ఈ పనికి మాలిన దున్నపోతులు వీరు ప్రత్యక్షత లేనివారా? నువ్వు అట్లా అవుతావారా, నువ్వు గిట్లా అవుతావారా, నీకు అంత దమ్ము ఉన్నదారా కదా, నీకు అంత ధైర్యం ఉన్నదారా, మాకంటే కడసారి పుట్టావు, ఎగిరి పడతా ఉన్నావు, నా బలం ముందు ఎంతరా, నువ్వు నా చెయ్యి కిందికి లేదు, ఎక్క పెట్టినా అంటాను కదా. తెలంగాణ భాష కొద్దిసేపు వినండి, నవ్వుకుంటారు.
నా చేతికి దిగులే ఒక్కటేస్తే ఏమవుతావురా? పొగరు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, కానీ అక్కడ పప్పులేమీ ఉడకలేదు. కొట్టారు, తిట్టారు, గుంటలు పడివేశారు, లేపారు, మళ్ళా వాళ్ళే అమ్మేశారు, బానిసగా కొనిపోబడ్డాడు. అక్కడ ఏదో ప్రశాంతంగా ఉంటున్నాడంటే ఒక దరిద్రపు కదా, దరిద్రపు ఒక వ్యక్తి వాని మీద కన్ను వేసిందట. ఏం వేసింది? కన్ను వేసిందట యోసేపు మీద. యోసేపు చాలా అందమైన వాడు, సౌందర్యం కలిగిన వాడు. సాతాను ఇట్లనే శోధిస్తుంది. కన్ను వేసేటట్టు శోధించిందట. శోధిస్తే ఏం చేశాడంటే, పై వస్త్రము ఊడిపోయినా మంచిదే అని ఆయన ఏమనుకున్నాడట అంటే, నా దేవుని ఎదుట ఇంత దుష్కార్యము నేను చేయదగునా అనుకున్నాడట. ఎవరి ఎదుట? ఎవరి ఎదుట? నా దేవుని ఎదుట నేను ఇంత దుష్కార్యము చేయగలనా, ఇంత పాపము చేయగలనా? యోసేపు స్థితి ఏంటంటే బానిసగా కొనిపోబడ్డాడు. ఆ దేశంలో ఎవరూ తెలియదు. అన్నదమ్ములు ఇక్కడ తృణీకరించారు. తండ్రికి చనిపోయాడని చెప్పాడు. ఎక్కడ ఆధారము లేదు. ఆ వ్యక్తిని ఆధారము చేసుకోవాలి లోకపరముగా. అంతేనా? ఆయన మంచిగా బ్రతకాలి, 4 రోజులు బువ్వ తినాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? అక్కడ ఆమెకు లోపడాలి. లోపడితే మొత్తం తాళపు చేతులన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. రాజు తర్వాత రాజు ఆయన ఎట్లనో కన్నింగ్ చేసి చేయలేడా? మోసం చేయలేడా? ఒక రాజును కళ్ళు కప్పలేడా? అధికారం అంతా ఆయన చేతిలోనే ఉన్నది, యోసేపు చేతిలోనే ఉన్నది. ఆయన ఆ యజమానుని కళ్ళు కప్పలేడా ఆయనకున్న అధికారమును బట్టి? కానీ ఆయన అంటున్నాడు, నా దేవుని ఎదుట ఈ దుష్కార్యము నేను చేయగలనా? నేను చావనైనా చస్తాను, కానీ ఇది నాకు వద్దు అనుకొని పారిపోవడం ప్రారంభిస్తే చెరసాల ఎదురొచ్చింది. స్వాగతించాడు. చెరసాల ఎదురొచ్చింది. మంచి వాళ్ళకి అన్ని బాధలే, కష్టాలే. నా దగ్గర ఖర్చు అడుగుతారు, నేను ఇంత నీతిగా న్యాయముగా బ్రతుకుతున్నాను మమ్మీ, నాకెందుకు ఇన్ని కష్టాలు అంటే నీకే వస్తాయి. ఎందుకంటే నీకు ఒక ప్రత్యక్షత ఉన్నది, అందుకనే నీకు కష్టాలు, అందుకనే నీకు బాధలు, అందుకనే నీకు వేదనలు కదా. నీవేదో బురద చల్లుకొని నువ్వేదో రాసుకొని పూసుకొని ప్రత్యక్షత అని చెప్పకండి. ఆ యొక్క చెరసాల్లోనికి వెళ్ళినాక కూడా ఆయనకి ఏం జరిగిందంటే, అక్కడ కూడా ఖైదీల మీద అధికారం ఇచ్చారండి. అధికారం ఇస్తే అధికార గర్వంతో ఆయన ఏం చేయలేదు, కానీ ఇద్దరికి కలబడితే ఆ కలభావం చెప్పాడు. అది బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము మన 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 జీవితంలో ఉంటే, ఆ యొక్క వాక్య ప్రత్యక్షత ఉంటే కలభావములు మనం చెప్పగలుగుతాం. చెప్పాడు, చెప్పినట్లుగానే జరిగింది. కొద్ది కాలం అయిన తర్వాత యోసేపును బయటికి తీసుకొని వచ్చారు. ఏమున్నది యోసేపులో? బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వివేచన వాక్యము ఉన్నది. వివేచన వాక్యం ఉన్నది కనుక బయటికి వచ్చాడు. కలబడ్డదట రాజుకు. అక్కడ చాలామంది ఉన్నారట, పాండిత్యము కలిగిన వారు, పంచాంగం చెప్పేవాళ్ళు చాలా. ఆ రాజు పోషిస్తున్నాడు వాళ్ళను. అందరూ చెప్పలేని భావం అట, కళ భావం 2 చెప్పాలి. కళ చెప్పమన్నాడు, సింపుల్గా చెప్పేశాడండి. సింపుల్గా చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత రాజు ఏమంటున్నాడు, ఇంత జ్ఞానవంతుడు మా దేశములో లేడు నాయన, ఇంత జ్ఞానవంతుడు, ఇంత బుద్ధిమంతుడు మా దేశంలో లేడు. మా దేశంలో తిండిపోతులు, తిట్టుపోతులు, తిరుగుబోతులు, తాగుబోతులు, మా దేశంలో అంతా ఆరంభడి చేసేటోళ్ళే ఉన్నారు, కానీ ఇలా బుద్ధివంతులు లేరు నాయన. ఇదిగో నీ చేతికి తాళం చెవులు ఇస్తున్నాను, సింహాసనం ఒకటే నాది. ఏంటిది? ఇక్కడ వచ్చి కూర్చుంటాను, లేకపోతే నన్ను అందరూ లెక్క చేయరు. ఇక్కడ నేను కూర్చుంటాను, కానీ ఇక పని అంతా నువ్వు జరిగించంటే ఆ పని అంతా జరిగించాడు. యోసేపు ప్రపంచమును పోషించే స్థితిలోనికి వచ్చింది. ఏంటిదంటే బుద్ధి, జ్ఞానము,
వివేచన ఉన్నది గనక ఆ యోసేపు ప్రపంచమును పోషించగలిగిండు. దేవుని బిడ్డ, నీ కుటుంబాన్నే నువ్వు పోషించుకోలేని స్థితిలో కదా, నీ పిల్లల్ని నువ్వు సవరించుకోలేని స్థితిలో కదా, నిజమేనా అబద్ధమా? నీ భర్తనే నువ్వు సవరించుకోలేని స్థితిలో, నీ భార్యనే నువ్వు సవరించుకోలేని స్థితిలో, కొంచెం ఏదైనా రాగానే మూలుగుడు ముగ్గుడు జెండా ఎత్తుడే. నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లల్ని నువ్వు పోషించుకోలేని స్థితిలో ఉంటే బుద్ధి వాక్యము నీలో ఉన్నదా? జ్ఞానవాక్యము నీలో ఉన్నదా? నువ్వేం వింటున్నావు? నువ్వేం చదువుకుంటున్నావు? నువ్వేమి నేర్చుకుంటున్నావు? నువ్వేమి దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా ఏమున్నది నీ లోపల? ఆత్మల వివేచన. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 23-24 వచనం. నీవు ఘోర దుష్టత్వములోను, నువ్వు ఘోర దుష్టత్వములోను, దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుతున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియో నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పానట. సీమోను ఏం చేసిండంటే, ఈ పేతురు అద్భుతాలు చేస్తూ ఉంటే, ఎవరి నెత్తిలో చేతులు పెడితే వారికి పరిశుద్ధాత్మ వస్తుంటే, స్వస్థత కలుగుతుంటే చూసి కొంత ద్రవ్యం తెచ్చి ఆయన పాదముల దగ్గర పెట్టి, ఈ వరం నాకు ఇవ్వండి అని అడిగాడు. అంటే ఇది డబ్బులతో కొనుక్కునేది కాదురా నాయన, ఇది దేవుని దగ్గర ఉంటేనే తప్ప నీకు ఇది రాదు. నీ హృదయంలో ఏమున్నది? ఘోర దుష్టత్వము ఉన్నది అని చెప్పాడు. ఏమున్నదట? పేతురుకి ఏం కనబడుతూ ఉన్నది? నీ హృదయములో ఘోరమైన దుష్టత్వం ఉన్నది. అది విడిపిస్తేనే కానీ, ఆ బంధకంలో నుంచి నువ్వు విడుదల పొందితేనే కానీ ఇది నీకు రాదు. అంటే అక్కడ ఏమంటున్నాడు ఆయన అంటే, సరెండర్ అయిపోయాడండి. నిజం చెప్తే కొంతమంది సరెండర్ అవుతారు, కొంతమంది గంతులేస్తారు. నిజం చెప్తే, అరే ఏంట్రా నువ్వు నన్ను, ఘోరమైన దుష్టత్వం నా హృదయంలో ఉన్నదా, నీకు కనబడ్డదా? ఇప్పుడు నేను వచ్చేవారు నేను అన్నాను అనుకోండి, ఏమంటారు మీరు? ఏమంటారు చెప్పండి మీరు? నీ లోపల పాపం ఉన్నది, నీ లోపల ఘోర దుష్టత్వం ఉన్నది నేను చెప్తే మీరేమంటారండి? నాకు వివేచన వారు ఉన్నది చెప్తే మీరేమంటారు? ఒప్పుకుంటారా? అది మనిషి లక్షణమేనా? ఒప్పుకొని ఇస్తుందా సాతాను మనుషులు? కానీ దేవుని ఆత్మకి ఎప్పుడైతే లోపడతామో, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన జీవితంలో ప్రవేశించడం ప్రారంభమవుతుందో అప్పుడు ఏం చెప్పినా ఒప్పుకుంటామండి. ఒప్పింపజేసే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఘోరమైన దుష్టత్వం నీ హృదయంలో ఉన్నది, దాన్ని తొలగించంటే అది నా వల్ల కాదయ్యా, నా కోసం నువ్వు ప్రార్థన చేయి. ఏమంటున్నాడు? గ్యారెడీ విద్యలు చేసేవాడు, మాంత్రికుడు ఏమంటున్నాడు? ప్రార్థన చేయి నా కోసం. తల వంచాడు, తన దుష్టత్వం వదిలిపెట్టుకున్నాడు, చక్కగా బ్రతకడం నేర్చుకున్నాడు, దేవుణ్ణి మహిమపరిచాడు, తన బుక్కులన్నీ తగలబెట్టాడు, దేవునికి సరెండర్ అయిపోయాడు. ఈ ఆత్మ ఉంటే అందరూ సరెండర్ కావాల్సిందే, లేకపోతే ఎవరి జీవితం వారి ఇష్టం కదా. నా జీవితం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 16వ వచనం నుంచి 19వ వచనం వరకు. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, ఈ మనుషులు సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించుదురని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను.
ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని. చాలు, ఆజ్ఞాపిస్తున్నాను అనగానే ఆమెలో నుంచి పూతొన్ను దయ్యం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆమె యజమానురాలు చాలా గొడవ చేసింది. ఇదంతా మనకు అవసరం లేదు. కానీ పౌలు సంతోషించే మాటే కదా అక్కడ చెప్పేది. వాళ్ళు వెళ్తూ ఉంటే చూడండి, ఇప్పుడు ఎవరైనా దాసులు వెళ్తూ ఉంటే, ఓ వీరు స్వస్థత వరం కలిగిన వారు, వీరు అద్భుతాలు చేయువారు, వీరు చాలా గొప్ప కార్యములు చేయువారు, చనిపోయిన వారిని లేపువారని కేకలు వేసి సువార్త ప్రకటించినట్లుగా వీరు రక్షణ మార్గము చూపించేవారు అని కేకలు వేస్తుంటే మంచిదే కదా, అక్కడ మంచిదే కదా. కానీ ఆ పౌలట అనేక మార్లు చూసి విసిగిపోయాడట. ఎందుకు విసిగిపోయాడంటే, మనిషి కాదు మాట్లాడేది, మారు మనసు కలిగిన వ్యక్తి కాదు, లోపల ఉన్న దయ్యము ఆయనను ఎగతాళిగా మాట్లాడుతున్నదండి. ఓ వీరు సర్వోన్నతమైన దేవుని కుమారులు, వీళ్ళు రక్షణ మార్గమును కొంతమంది చాలా చక్కగా మాట్లాడినట్లుగా ఉంటుంది, కానీ అలా తిరకాస్తూ ఉంటుంది. అందరికీ అర్థం కాదు. తిరకాసులు అందరికీ అర్థం కావు కదా. అయితే అక్కడ ఆయనకు కోపం వచ్చేట ఒక్కరోజు ఆమె వైపు తిరిగాడట. తిరిగి ఆమెలో నుంచి వెళ్ళిపో అన్నాడు. ఏమన్నాడు? వెళ్ళిపో అన్నాడట. వెళ్ళిపోయిన తర్వాత యజమానురాలకు ఆమెకు కోపం వచ్చి ఆయన ఎక్కడెక్కడికో తీసుకుపోయి రాజుల ఎదుట నిలబెట్టి చాలా చాలా గొడవ చేసిందండి. అంటే వివేచన ఆత్మ మనలో ఉంటే లోపల నుంచి వచ్చే మాట ఎవరి ద్వారా వస్తున్నది? దేవుని పలక, మానవుని పలక, దయ్యము పలికిస్తున్నదా అని గ్రహించగలుగుతాం కదా. మనం పలుకుతున్నామో అర్థం కాదు, దయ్యం పలుకుతున్నదో అర్థం కాదు, దేవుడు మాట్లాడుతున్నాడో అర్థం కాదు, ఏది అర్థం కాదు మనకు. మరి ఎట్లా బాగుపడతాం? ఏది అర్థం కాకుంటే ఎట్లా మనం బాగుపడేది ఎట్లా చెప్పండి? ఇవన్నీ వాక్యాలు మనకు కావాలా వద్దా? కావాలంటే మనం ఏం చేయాలి? చూడండి, ఇవి లేకపోతే చాలా కుటుంబాలు పతనమైపోతాయి. ఇవి లేకపోతే చాలా జీవితాలు పతనమైపోతాయి. ఇవి లేకపోతే మనం ఎటు వెళ్తున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఓర్పు ఉండదు, సహనం ఉండదు, నిరీక్షణ ఉండదు, విశ్వాసం ఉండదు. ఏది పడితే అది చేసేస్తాం. ఆదికాండం 34 అధ్యాయం, మీరు ఆ తర్వాత అధ్యాయం అంతా చదువుకోండి. అధ్యాయం అంతా ఆ స్టోరీ ఉంటుంది. ఆమె ఆ దేశపు యొక్క కుమార్తెలను చూడ వెళ్ళింది. ఏం చూడ వెళ్ళింది? అబ్బాయిలు కాలేజీకి వెళ్ళేవారు ఏం చెప్తారు? మా స్నేహితుని దగ్గరికి వెళ్తున్నాను. అమ్మాయిలు ఏం చెప్తారు? మా స్నేహితురాల దగ్గరికి వెళ్తున్నాను. చాలాసార్లు చెప్పాను, నేను వాక్యం విస్తరించి మాట్లాడితేనే అర్థమవుతుంది కదా. ఆ దేశ కుమార్తెలను చూడనీకి వెళ్ళిందట దీనా, యాకోబు కుమార్తె. కానీ అక్కడట ఆ రాజు కుమారుడట చూసి ఈమెతో చూడగానే శయనిస్తాడండి. చూడగానే వాళ్ళు ఏకమైపోతారా? ఒక్క చూపులోనే ఏకమైపోతారా? ఎన్నిసార్లు కలుసుకోవడానికి వెళ్ళిందో, ఎన్నిసార్లు మాట్లాడడానికి వెళ్ళిందో, ఎన్నిసార్లు ఆ వ్యక్తిని కలవడానికి, ఆ దేశములో స్త్రీలను కలవడానికి వెళ్తానని చెప్పి ఎన్నిసార్లు అతని దగ్గరికి వెళ్ళిందో, అతడు ఆమెతో శయనించిన తర్వాత అవమానపరచబడెను అని రాయబడెను. అతడు ఇంకా కోరిక తీరలేదంట. ఒకసారికి తీరుతుంది కొంతమందికి 10 సార్లు అయినా తీరదు. లేకపోతే ఇంకొక గర్భిణి చేసే వరకైనా కూడా కొంతమందికి తీరదు. అప్పుడు తీరి తరిమేసేవారు కూడా ఉంటారు. వీడు చేసుకుంటానన్నాడు.
చేసుకుంటానని వచ్చి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మీ కుమార్తెలను మాకు ఇవ్వండి, మా కుమార్తెను మీకు ఇవ్వండి. వీళ్ళకు ఒక కట్టుబాటు ఉన్నది. వీరొక మంచి కుటుంబంలో పుట్టినవారు, వాగ్దాన కుమారుడు ఈ యొక్క యాకోబు. ఈయనకంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, అన్యులకి నేను ఇచ్చుకోలేను కదా అనే ఒక బాధ, వేదన తనలో ఉన్నది. తన కుమారులు వచ్చేదాకా ఆగాడు పొలంలో ఉంటే. వచ్చిన తర్వాత ఆ విషయం అంతా తెలిసిన తర్వాత, లేదు సున్నతి లేని వారికి మేము ఇవ్వమంటే ఆ కార్యాన్ని కూడా ఒప్పుకొని వాళ్ళందరూ సున్నతి చేపించుకుంటారు. ఈ దేశంలో మీరు ఉండొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, పొలాలు చేసుకోవచ్చు, అన్నీ చెప్తారు వాళ్ళు. కానీ యాకోబు కుమారులకు కోపం వచ్చి ఆ కోపము లోపల రగులుతూ ఉన్నదండి. కొంతమందికి కొన్ని సహించుకోలేరు. బిడ్డలు తప్పు చేస్తే, కుమారులు తప్పు చేస్తే తల్లిదండ్రులు, అన్నదమ్ములు కొన్నిసార్లు తట్టుకోలేక వారు ఏం చేశారంటే కత్తులు నూరుకొని ఆ దేశ ప్రజలను చంపివేశారు. ఏమైంది కుటుంబం? ఏమైపోయింది కుటుంబం? పతనమైపోయింది. కుటుంబము అంతకులుగా మారిపోయింది. కుటుంబం మీద ఒక మచ్చ పడింది. వీరిలో బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, వివేచన వాక్యము దీనాలో ఉంటే అలా చేసేదా? అంతమంది అన్నదమ్ముల మధ్యలో మంచి పేరు కలిగిన తండ్రి కడుపులో పుట్టిన ఈ బిడ్డ చేసిన ఈ బుద్ధి మారిన పనికి ఎంతమంది నష్టపోయారు? ఇలా ఎన్ని కుటుంబాలు నష్టపోవట్లేదు? ఈ వాక్యము వారి జీవితంలో లేక ఎంతమంది యవ్వన బిడ్డలు వారి జీవితాలను పతనం చేసుకోవడమే కాదు, వారి కుటుంబాలను, వారి తోడబుట్టిన వారిని వారి ముఖము కింద వేసుకునేటట్టు ఎంతమంది చేయట్లేదండి. ఈ రోజుల్లో చూస్తే వివాహమైన వారు కూడా వివాహము కాని కుమారులను చేసుకోవడానికి వెళ్తున్నారు. వివాహం అయిన వారిని చేసుకుంటున్నారు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. దేవుని బిడ్డ, ఈ వాక్యము నీలో లేకపోతే దేన్ని నువ్వు జయించలేవు. తాత్కాలికమైన కోరికలకు సాతాను నీ శరీరాన్ని ప్రేరేపిస్తాడు, నీ మనస్సును ప్రేరేపిస్తాడు. నీకు అది చాలా అందముగా ఉన్నట్లుగా కనిపిస్తుంది, చాలా సుఖముగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. అటు నుంచి వచ్చే మాటలు చాలా అందముగా, రమ్యముగా, నీ హృదయాన్ని ఉత్తేజపరిచేదిగా కనిపిస్తుంది. కానీ అందులోనికి నువ్వు వెళ్ళిన తర్వాత నీ జీవితము పతనమైపోతుంది, నీ జీవితం నాశనం అయిపోతుంది. అందుకోసమా నిన్ను కన్నారు, అందుకోసమా నిన్ను పెంచుతున్నారు, అందుకోసమా నీ జీవితం. అందుకే నా దేవుని యొక్క పిల్లలుగా మనం పిలువబడుతున్నాం. మనకు అర్థమవుతున్నదా? ఏ బాటలో నడుస్తున్నాం? నీకు వాక్య జ్ఞానము ఉన్నదా? నేను చెప్పేటి అన్నీ మీకు ఒకవేళ గుర్చినట్లుగా అనిపించవచ్చు, కానీ ఎంతమంది నాశనం అయిపోతున్నారండి, ఎంతమంది జీవితాలు, కుటుంబాలు పతనమైపోతున్నాయి. ఒకరిని ఒకరు నరుక్కుంటున్నారు. మొన్న సంఘటన కదా, తల్లిని చంపివేసింది ఒక కుమార్తె. తల్లిని చంపివేసింది అంటే అది నిజమైన ప్రేమనేనా? నిన్ను కని పెంచి పెద్ద చేసి వారు ఎన్నో ఆశలు పెట్టుకొని కదా, వారి జీవితాన్ని త్యాగము చేసి మనల్ని కంటే మనమిచ్చే బహుమానం ఏంటి? యవ్వన బిడ్డలను అడుగుతున్నాను, మనమిచ్చే బహుమానం ఏంటి? మన తల్లిదండ్రులకు మనం ఏం బహుమానం ఇస్తున్నాం? మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? మనం వాక్యం నేర్పిస్తున్నామా? చిన్ననాటి నుంచే ఒగ్గు పాలతో మీ బిడ్డలకు వాక్యాన్ని నేర్పించాలి. ఒగ్గు పాలతో, చెడు మాటలు నేర్పించకండి. ఉగ్గు పాలతో మీ బిడ్డలకు నేర్పించండి. అన్న నేర్పించిందండి, అన్న నేర్పించింది. చక్కటి ఉదాహరణ. నా జీవితంలో అన్నాను నేను ఒక మాదిరిగా తీసుకున్నాను. ఈరోజు నా కుమారుని నిలబెట్టి అడగండి, ఎక్కడ ఏ నిమిషములో
మేము అతనికి తప్పు చేసే అవకాశం ఇవ్వలేదు. జాగ్రత్తగా వాక్యములో మేము పెంచాం. గర్వంగా నేను చెప్పగలను, నా కుమారునికి స్నేహితులు లేరు, మంచి స్నేహితుడు యేసయ్యనే. ఆయన జీవితంలో యేసు మాత్రమే మంచి స్నేహితుడిగా ఉన్నాడు. నా కుమారుడు అనేకులకు స్ఫూర్తిగా ఉండాలని చిన్ననాటి నుంచి కూడా, చిన్న బిడ్డలు ఉన్నారు, మీరు మోకరించి ప్రార్థన చేస్తున్నారా? మీ బిడ్డల కోసం కొన్ని గంటల సమయాన్ని గడుపుతున్నారా? వారి భవిష్యత్తు కొరకు మీరు అడుగుతున్నారా? వారి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? తల్లిదండ్రులుగా వారి జీవితం మీద మీకు ఒక పట్టుదల ఉన్నదా? మీకు ఒక విశ్వాసం ఉన్నదా? ఒక ప్రత్యక్షత ఉన్నదా? లేకపోతే నీ జీవితం ఎటుపోతుంది, నీ కుటుంబం ఎటుపోతుంది, నీ భవిష్యత్తు ఎటుపోతుందండి? అర్థం ఉన్నదా? అర్థం లేని బ్రతకడం, ఆదివారం వస్తే బైబిల్ సంకలో పెట్టుకొని రావడం కాదు, కానీ మన జీవితము యేసు ప్రభు వాక్యములో కట్టబడాలి. యేసు ప్రభు వాక్యములో కట్టబడాలి. కట్టబడకపోతే ఇసుకలో రాసి బురదలో పోసినట్టుగా ఉంటుంది. మీ బిడ్డలు వినకపోతే ఖండించండి, గద్దించండి. హక్కు ఉన్నది తల్లిదండ్రులకు, హక్కు ఉన్నదండి. తల్లిదండ్రులకు హక్కు ఉన్నది బిడ్డల మీద. తల్లిదండ్రులుగా మీరు బాధ్యత కలిగి వారి కోసం మోకరించి రోదన చెయ్యాలి, రోదన చెయ్యాలి. అన్న కని తీసుకుపోయి మందిరానికి ఇచ్చింది, కానీ ఆమె బాధ్యత అక్కడితో వదిలిపెట్టలేదు. ఏటేటా అంగి కుట్టించుకొని తీసుకుని వెళ్ళి, ఈ మాట చాలాసార్లు నేను చెప్పాను, అంగి కుట్టేటప్పుడు ఆమె దేవుణ్ణి స్తుతించింది, ఆరాధించింది, గణపరిచింది, తీసుకుని వెళ్ళి అంగి ఇచ్చింది. ఆ చొక్కా తొడుక్కున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను కమ్ముకున్నాడు. బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, వివేచన ఆత్మ తనలో పని చేయడం ప్రారంభించింది, తనలో పని చేయడం ప్రారంభించింది. దేవుని బిడ్డ, నువ్వు మోకరిస్తే నీ బిడ్డల జీవితంలో అద్భుతం జరగాలి, ఆశ్చర్య కార్యం జరగాలి. పసితనము నుంచే వారికి ఒగ్గు పాలతోనే వారికి వాక్యం అనే ఒక బోధ చెయ్యాలి, బోధ చెయ్యాలి. వాక్యమును నేర్పించండి, వాక్యమును నేర్పించండి. వాక్యం నేర్పించకుండా, ప్రార్థన చేయకుండా, నీ దారి నీది, నా దారి నాది కదా. మన సెల్ ఫోన్లు వచ్చినాయి దరిద్రం. ఆ కుమారుడికి ఒకటి, ఈ కుమార్తెకు ఒకటి, నాకొకటి, నీకొకటి. నీ దారి నీది, నా దారి నాది. మునిగిపోతారు. ఎప్పుడో ఒక కాలం వస్తుంది, మునిగిపోతారు కదా. మనిషికి ఒక్క ఫోను పట్టుకొని చూడ గంటలు గంటలు చూడ. వీడు తినుకుంటా కూడా చూస్తూ ఉంటాడు. పెడేలు మన ఒకటి కొట్టవు, బుద్ధి లేదా నీకు? ఫోన్లు 24 గంటలు ఎందుకు పట్టుకుంటారు? ఏం పని చేస్తున్నారు అందులో? ఏం వర్క్ చేస్తున్నారు అందులో? చూడరా మీరు? చూడరా? ఫోన్లు ఎక్కువ వాడుతున్న మీ బిడ్డల్ని మీకు ఫోన్లు వాళ్ళకి ఇవ్వకండి, మంచిగా చెప్తున్నాను. మీరు కూడా ఎక్కువగా ఫోన్లు వాడకండి. దేనికి వాడాలంటే మాట్లాడడానికి, మంచి కార్యములు చూడడానికి, సొల్లు పెట్టడానికి వాడకండి దాన్ని. మనం ఏ వస్తువైనా కూడా మంచికి వాడుకోవచ్చు, చెడుకు వాడుకోవచ్చు. మన జీవితాన్ని కూడా మంచికి వాడుకోవచ్చు, చెడుకు వాడుకోవచ్చు. మన బుద్ధి, మన జ్ఞానము కూడా మంచికి వాడుకోవచ్చు, చెడుకు వాడుకోవచ్చు. మన శరీరము కూడా మంచికి వాడుకోవచ్చు, శరీరముకు వాడుకోవచ్చు. దీన పరిస్థితి అట్లా. ఇంకొక మాట నేను మీకు చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, వివాహము అన్ని విషయములో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. పాన్పు నిష్కలకమై ఉండాలంట. అంటే చాలా పరిశుద్ధమైనదిగా ఉండాలి. వివాహము ఘనమైనదిగా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది? పెళ్ళి కాకముందే అన్నీ అయిపోతూ ఉన్నాయి. పాన్పు నిష్కలంకంగా ఉండట్లేదు, దీన జీవితంలో లేదు. పానుపు పాడైపోయింది కనుకనే జీవితము పాడైపోయింది కదా. చెప్పుకోవడానికి కొంచెం బాధగా ఉన్నా కూడా బాధాకరమైన విషయమే మరి అది కదా. మన బిడ్డలకు మన చేతులతో మనము ఘనముగా వివాహము చేసి ఘనముగా మనము స్వాగతించినప్పుడు, మనము ఆస్వాదించినప్పుడు మన బిడ్డల పాన్పు నిష్కలంకమై ఉంటుంది, చాలా
పవిత్రమైనదిగా పాన్పు ఉండాలి. ఈ రోజుల్లో పాన్పులన్నీ కూడా ఎక్కడో చెట్లల్లా కదా, ఎక్కడో మురికి కాలువలల్లా చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంటుందండి. కానీ జరుగుతున్న పద్ధతులు, జీవితాలు నాశనమైపోతున్నాయి. ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు, ఎటు వెళ్తున్నామో తెలియదు, ఏం తింటున్నామో తెలియదు, ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. ఎందుకు పుట్టావు నువ్వు అని నీ కన్న తల్లి తండ్రి అనుకుంటే నీ జీవితం ఎందుకు పుట్టాడా వీడు, ఎందుకు పుట్టాదా ఇది అని నీ తల్లిదండ్రులు ఏడ్చినప్పుడు, వారికి గర్భ శోకమును పెట్టినప్పుడు పుట్టకుంటే బాగుండు కదా. ఇస్కరియోతు యూదాను దేవుడు అన్నాడు, వీడు పుట్టకుంటే బాగుండు అన్నాడు. ఎందుకంటే వాని పేగులు బయటికి వచ్చి ఘోరమైన మరణము వాని జీవితంలో వచ్చింది. తలకిందలుగా పడి చచ్చిపోయాడట. ఎందుకండి ఆ జీవితం, ఎందుకండి ఆ వ్యర్థమైన బ్రతుకు, ఎందుకండి ఆ యొక్క వ్యర్థ వేదన? ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని బిడ్డలారా, సాతాను దగ్గర నుంచి వస్తుంది. ఇది నువ్వు గ్రహించాలంటే ఈ బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వివేచన అనేది నీ జీవితంలో ప్రాముఖ్యము. వాక్య ధ్యానము మీ బిడ్డల జీవితంలో ఉండాలి, మీ జీవితంలో కూడా ఉండాలి. మీ కుమారులను, మీ కుమార్తెలను పెంచాలంటే మీ జీవితంలో కూడా ఉండాలి. మీ బిడ్డలతో మాట్లాడగలిగిన జ్ఞానము కూడా దేవుడే ఇవ్వాలండి. ఎంతమంది బిడ్డలను శపిస్తారు, ఇష్టం వచ్చినట్లుగా శపించి పెంచుతారు. వారు నాశనం అయిపోతారండి. నీకు ఇచ్చిన బిడ్డల్ని ఒక్క దెబ్బ కొట్టకుండా వారిని కంట్రోల్ చేయగలిగిన జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడు. ఒక్క తిట్టకుండా పెంచగలిగిన జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. కానీ అక్కడ అడగడానికి మనకు టైం ఉండదు. మనం చాలా బిజీ పర్సన్. అంతా అయిపోయిన తర్వాత దేవుడా 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 అంటే దేవుడు ఏం చేస్తాడు? మన దేవుడు కనికరం కలిగిన వాడు, దయగలిగిన వాడు గనక చేస్తాడు. కానీ మొక్కై వంగంది మానై వంగున అంటే ఆ మాను వంగాలంటే చాలా టైం పడుతుంది దేవుని బిడ్డ, చాలా గాయాలవుతాయి. ఆ మాను వంగే వరకు నువ్వు మోకాళ్ళు వంగడం నీకు కష్టమే, వారికి కష్టమే. చాలా గాయాలవుతాయి, చాలా వేదన, చాలా ఒంటిలో శ్రమ, హృదయములో గాయము, డబ్బు నష్టము, పరువు నష్టము, చాలా నష్టాలు జరుగుతాయి. యాకోబు కుటుంబంలో ఎన్ని నష్టాలు జరిగాయండి, ఎన్ని నష్టాలు జరిగాయి. ఈ వాక్యము మనలో లేకపోతే ఏం చేయలేం. ఏం నేర్చుకోవాలన్నా వద్దా? ఎక్కడ దొరుకుతుంది అది? నవల పుస్తకాలలో దొరకదు, బయట చదివే పుస్తకాలలో దొరకదు. పరిశుద్ధ గ్రంథమును చదివితే అనేక జీవితాలు, అనేకుల చరిత్ర మన ముందర పెట్టాడు. ప్రవక్తలు ప్రవచించారట. ఇప్పుడు కూడా అనేక సంఘముల్లో అనేక దైవజనులు విరివిగా వాక్యమును ప్రకటిస్తున్నారు. కానీ మారు మనసు పొందని వారు కోకోలము మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. మారు మనసు పొందకుండా బైబిల్ పట్టుకున్నవారు, లోకానుసారమైన జీవితం జీవిస్తూ బైబిల్ పట్టుకొని వాళ్ళు ఎట్లా చదువుతారు తెలుసా? వాక్యం నీకు తెలియదు. సాతానుకు వారి లోపల ఉంటుంది కదా, వారి లోపల ఏముంటుంది? సాతాను వాడు గడగడగడ చెప్పగానే తీసి లడలడ చదువుతాం. మనం అనుకుంటాం, అబ్బాయి ఎంత ఆత్మీయుడు, ఎంత చక్కగా చదువుతున్నాడు. చదవడం కాదు, దాన్ని నేర్చుకొని దానిలో జీవించడమే ప్రాముఖ్యం. చదువు రాకపోయినా పర్వాలేదు, కానీ నీ జీవితంలో వాక్యము ప్రకారం నువ్వు జీవించాలి. అప్పుడు నీ జీవితంలో అద్భుతమైన మార్గములు తెరవబడతాయి. నీవు, నీ కుటుంబం సంతోషముగా, సమాధానముగా, ఆరోగ్యముగా, క్షేమముగా, నీతి కలిగిన వాడే కావాలి దేవునికి కదా. అది లేకుండా మనం ఎన్నో ఆభరణాలు వేసుకొని వచ్చి దేవుని ఎదుట సాష్టాంగ నమస్కారం పడితే ఆయనని దీవించి పంపించడు. కానీ
ఆ నీతి అనే వస్త్రము ధరించుకుంటే ఆయన నిన్ను ప్రేమిస్తాడు, గణపరుస్తాడు. కనుక ఇవి మన జీవితంలో ఉండునట్లుగా మనం జీవిద్దాం. అందరము కూడా 1 నిమిషము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు చక్కటి ఉపదేశం మాకు మీరు ఇచ్చారు. ఇందులో మేము స్థిరపరచబడి బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుల్ని పోలినట్లుగా యోసేపు వలె మా జీవితము నీలో కట్టుకొని స్థిరపరచబడే కృపను అనుగ్రహించమని, దీన వలె ఎవరైనా ఉంటే వారికి మారు మనసునివ్వండి. ఈ వాక్యంలో వారి మనోనేత్రములు తెరవబడుటకు సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.